నమస్తే నాగేశ్వర్ గారు. గులాబీ జెండాతోనే తెలంగాణ కళ సాకారమైంది. 10 ఏళ్ల పాటు పాలనలో అద్భుతాలు చేసి చూపినాం. కానీ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ అని అంటూ రజతోత్సవ సభలో కేసీఆర్ చాలా ఘాటుగా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సార్, కేసీఆర్ ప్రసంగంలో మీకు కనిపించిన రాజకీయ వ్యూహం ఏంటి? అంటే ఒకటి మీరు అన్నట్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ పైనే ప్రధానంగా టార్గెట్ చేశాడు. దట్ ఈస్ అండర్స్టాండబుల్. ఎందుకంటే రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రధాన అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ గురించి కేవలం ఒక్క మాట మాట్లాడంతే. ఈ 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదు, జాతీయ హోదా ఏ ఒక్క ప్రాజెక్టుకి ఇవ్వలేదు, ఇన్ని మెడికల్ కాలేజీలు పెడితే మనకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, ఇంతకు మించి ఏమీ మాట్లాడలేదు. నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించాడు, బిడ్డను తీసి తల్లిని చంపారు. ఇట్లాంటి అంటే ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ఒక్క మాట మాట్లాడారు. దేశంలో ఇప్పుడు వక్ఫ్ చట్టం, సవరణ చట్టం వచ్చింది. దేశంలో అనేక విధానాలపైన ప్రతిపక్షాలన్నీ రగులుతున్నాయి. కానీ సర్ప్రైజింగ్ ఏంటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో మరి ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక అంశం. అంటే గతంలో మీరు ఏ ఉపన్యాసమైన కేసీఆర్ చూడండి, కాంగ్రెస్ను అటాక్ చేసిన దాంట్లో ఎంతో కొంత భాగం బీజేపీని కూడా అటాక్ చేసేవాళ్ళు కాంగ్రెస్ను. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మాట ఎంత నిజమో, ప్రతిపక్ష స్పేస్ను బీజేపీ ఆక్రమిస్తున్న మాట కూడా నిజం. అందువల్ల బీజేపీని కూడా టార్గెట్ చేస్తారు. మరి బీజేపీని టార్గెట్ చేయలేదు అంటే ఇది రాబోయే కాలంలో కొత్త రాజకీయ పునరేకీకరణ, పొలిటికల్ అలైన్మెంట్కు, రీఅలైన్మెంట్కి ఏమైనా ఇండికేటరా అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండవది, ఇందులో ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు పెట్టి టార్గెట్ చేయలే. రేవంత్ ప్రతిరోజు కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నా, సింప్లీ ఇగ్నోర్డ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అన్న పదం కూడా వాడటానికి కేసీఆర్ ఇష్టపడలే. ఇది కూడా వ్యూహాత్మకమే. ఎందుకు ఏంటి ఆ వ్యూహం అంటే, తన స్థాయికి రేవంత్ కాదు, తన పిల్లల స్థాయి అని. ఎందుకంటే అందులో ఒక ఉపన్యాసంలో అన్నాడు కూడా, పిల్లలకే సమాధానాలు చెప్పలేకపోతున్నారు, నాకేం చెప్తారు అన్నాడు. పిల్లలంటే కేటీఆర్, హరీష్ అని ఆయన ఉద్దేశం. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సో అందువల్ల రేవంత్ రెడ్డి స్థాయి లేదు అని మొదటి నుంచి బీఆర్ఎస్ వాదన. నేను చాలాసార్లు చెప్పాను, స్థాయి అనేది ప్రజలు ఇస్తారు తప్ప ప్రత్యర్థులు ఇవ్వరు. సో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్. కానీ కేసీఆర్ వ్యూహాత్మకంగా రేవంత్తో ఫైట్ పికప్ చేసుకోదలుచుకోలే. అది కూడా వ్యూహాత్మకమే. ఎందుకంటే ఇప్పుడు కూడా పొలిటికల్ రైవల్స్ను కరెక్ట్గా చూజ్ చేసుకోగలగాలి కూడా. సో అది కూడా వ్యూహాత్మకంగానే రేవంత్ గురించి తాను మాట్లాడదలుచుకోలేదు. మూడవది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పవర్ స్ట్రగల్ను ఒక రకంగా సింబలైజ్. మనందరికీ తెలుసు, రేవంత్తో పాటు బట్టి విక్రమార్క కూడా పోటీ పడ్డాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పడ్డాడు. ముఖ్యంగా ఈ ముగ్గురు అయితే పోటీ పడ్డారు ముఖ్యమంత్రి పదవికి. అందులో బట్టి విక్రమార్క ముఖ్యం. అందుకే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఆర్థిక మంత్రిగా ఇచ్చారు. మరో ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురించి ఒక్కొక్కరికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి అన్న వాదనలు వచ్చినా బట్టి విక్రమార్క స్థాయిని తగ్గించకూడదు కనుక ఇవ్వలేదు. నేను గమనిస్తే నిన్నటి స్పీచ్లో బట్టి విక్రమార్క పేరు పెట్టకపోయినా ఫైనాన్స్ మినిస్టర్ని టార్గెట్ చేశారు. సో ఆశ్చర్యంగా ఉంటుంది మీకు, ముఖ్యమంత్రి పైన టార్గెట్ కాకుండా ఫైనాన్స్ మినిస్టర్ని ఎందుకు టార్గెట్ చేశాడు? దాంట్లో కూడా ఒక రాజకీయ వ్యూహం. తన ప్రత్యర్థి బట్టి విక్రమార్క, కానీ తన ప్రత్యర్థి రేవంత్ రెడ్డి కాదు అని. సో రేవంత్ కన్నా బట్టిని ఎలివేట్ చేయాలి అనేది ఒక రకమైన ఎత్తుగడ. అందులో భాగంగానే రేవంత్ని ఇగ్నోర్ చేసి బట్టి విక్రమార్కను తన ప్రిన్సిపల్ రైవల్ పొజిషన్లో కూర్చుండబెట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గతమైన డిఫరెన్సెస్ను తనకు అనుకూలంగా వాడుకోవాలన్న రాజకీయ వ్యూహం అందులో మనకు కనబడుతుంది. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే, ఇందులో మీకు తన ప్రభుత్వము చేసిన అనేక పనుల గురించి చెప్పారు. సో ఎవరైనా చెప్పుకుంటారు, అందులో ఆశ్చర్యం లేదు.
కానీ తన ప్రభుత్వం చేసిన పనుల గురించి చెప్పే సమయంలో మరి ప్రజలు ఎందుకు ఓడించారు? సో తాను అభివృద్ధి చేసింది, తెలంగాణను ఒక పటిష్టమైన రాష్ట్రంగా మార్చాను, కరెంటు, రైతు బంధు, కేసీఆర్ కిట్టు, ఇలా చాలా విషయాలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్పారు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ తన పార్టీ లోపించింది, ఎక్కడ ఎందుకు ఓడిపోయారు? ఏదో కారణం లేకపోతే ప్రజలు ఓడించారు కదా. దాన్ని అడ్రస్ చేసి తాను సవరించుకుంటాను, ఇక నుంచి మేము ఈ పొరపాటు చేసాము, మేము పొరపాటు ఈసారి సవరించుకుంటాం. ఉదాహరణకు ఇన్ని మంచి పనులు చేసినా ప్రజలకు ఎక్కడో ఒక చోట మా పట్ల అసహనం కలిగింది, దీన్ని మా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కావచ్చు, లేదు నేను అందుబాటులో లేను అనేటువంటి అభిప్రాయం కలగచ్చు, ఇక నుంచి ఆ అభిప్రాయం కూడా కలగకుండా చూసుకుంటాం. ఇలా ఏదో ఒక కోర్స్ కరెక్షన్ చెప్పడం ద్వారా ప్రజలు ఎందుకు ఓడించారు, కేసీఆర్లో మార్పు వచ్చింది, కేసీఆర్ అర్థం చేసుకున్నాడు, కేసీఆర్ను రిజెక్ట్ చేయొచ్చు కానీ రిఫార్మ్డ్ కేసీఆర్ వస్తే ప్రజలు ఆహ్వానిస్తారు అనే వ్యూహాన్ని ఆచరించాలి. కానీ అది ఎక్కడ ఆచరించలేదు, తన తప్పేమీ లేదు. ఓటమికి ప్రజలే మోసపోయారు కాంగ్రెస్ పార్టీని చూసి అని విమర్శ తప్ప ఆత్మవిమర్శ ఎక్కడా లేదు. మీరు ఇందులో ఎంటైర్ స్పీచ్లో ఆత్మవిమర్శ లేదు. కానీ రాజకీయాలు ఎప్పుడు కూడా విమర్శ కాదు, ప్రజలు తీర్పులు చెప్పినప్పుడు ఆత్మవిమర్శలు చేసిన వారిని ప్రజలు ఆహ్వానిస్తారు. ఇక నరేంద్ర మోడీ స్థాయి నాయకుడు వ్యవసాయ చట్టాల మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తే దాన్ని బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. అందువల్ల రాజకీయాల్లో అది ఆహ్వానిస్తారు ప్రజలు. సో ఆ రకమైన సెల్ఫ్ క్రిటిసిజం, విమర్శ తప్ప ఆత్మవిమర్శ కనిపించలేదు. ఇక 5వది చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి మెచ్చుకున్నాడు. మీకు ఇందులో ఆసక్తిగా ఉంటుంది చూడండి. అంటే అది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మంచి రిలేషన్ ఉంది, టీడీపీతో ఆ వ్యతిరేకత ఉంది. సో మరోసారి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం, తెలంగాణ పదాన్ని నిషేధించాడు చంద్రబాబు నాయుడు అని. కానీ మరి రాజశేఖర రెడ్డి కూడా పాస్పోర్ట్ తీసుకోవాలా తెలంగాణ రావటానికి అని 2009 ఎన్నికల సమయంలో గుర్తుండే ఉంటుంది మీకు. తెలంగాణలో ఎన్నికలు అయిపోయి రాయలసీమలో ఎన్నికలు వచ్చినప్పుడు, సీమాంధ్రలో ఎన్నికలు వచ్చినప్పుడు అప్పటిదాకా ఆయన మాట అన్నాడు. మరి ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించాడు అని ప్రస్తావించినప్పుడు సీమాంధ్ర రాజకీయ నాయకులు ఎవరైనా ఒకటే అనేది ఎక్కడ ప్రస్తావించాలి మీరు గమనించండి. మనం ప్రస్తావించకుండా వెళ్ళి రాజశేఖర రెడ్డిని అప్రిషియేట్ చేశారు. ఆరోగ్యశ్రీ మీరు అప్రిషియేట్ చేసి కేవలం చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. ఇలా ఉంటారు సీమాంధ్ర నేతలు. చంద్రబాబు నాయుడు మా అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించాడు, రాజశేఖర రెడ్డి ఏమో సీమాంధ్రపై పాస్పోర్ట్ కావాలా అన్నాడు అనలే. సో అందువల్ల తన రాజకీయ వైఖరిలో స్పష్టంగా మీకు 2009 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు భుజాలపైన తుపాకీ పెట్టి మహాకూటమిని కాంగ్రెస్ని కలిచాడు కేసీఆర్. ఇప్పటికి కూడా అదే స్ట్రాటజీ ఉంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అభిమానులు తనకు ఉపయోగపడతారు, చంద్రబాబు నాయుడును మాత్రం టార్గెట్ చేయాలి అనే లక్ష్యం కనబడుతోంది. ఇక 6వది మీకు ఇందులో తెలంగాణ సెంటిమెంట్. అందువల్ల తెలంగాణ సెంటిమెంటుకు కాంగ్రెస్ విలన్, బీఆర్ఎస్ హీరో అనే ఒక డైమెన్షన్ను ప్రజెంట్ చేయదలుచుకున్నారు. అందులో మీకు ఈ కేసీఆర్ ఉపన్యాసానికన్నా ముందు పాటలు చూసినా కంప్లీట్గా కేసీఆర్ను ప్రొజెక్ట్ చేస్తూ, కేసీఆర్ తెలంగాణ ఐకానిక్ ఇమేజ్ను ప్రొజెక్ట్ చేస్తూ కంప్లీట్ క్యాంపెయిన్ నడిచింది మీకు. అందుకే మళ్ళీ తెలంగాణ అస్తిత్వ మూలాలకు టీఆర్ఎస్ వెళ్తుంది. అందుకే మీకు 1960s నుంచి మొదలుపెట్టి 1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలిపాడని మొదలుపెట్టి లేటెస్ట్ 2014లో ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అనే వరకు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకు విలన్ అని ప్రజెంట్ చేయదలుచుకున్నారు. అందుకే మంత్రులు మీరు సోనియా గాంధీ ఎందుకు కలిశారు అని ప్రస్తావించారు. అందువల్ల తెలంగాణ ఐడెంటిటీ అనేది ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో ఫ్రెష్గా ఉన్న అంశము. ఆ తెలంగాణ ఐడెంటిటీ ఆధారంగానే తాను రాజకీయ ప్రస్థానం
వాస్తవంగా 2023 ఎలక్షన్స్లో ఇంకా తెలంగాణ ఐడెంటిటీ పవర్ చూపెడుతుందా అని భావించారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాల అనంతరం మళ్ళీ తెలంగాణ ఐడెంటిటీని నమ్ముకుంటున్నారు. 7వది మీకు ఇక్కడ ఇంకొక భారత రాష్ట్ర సమితి. భారత రాష్ట్ర సమితి అనేది ఇక వదిలేశారు. మీరు గమనిస్తే ఎక్కడా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడలేదు. మీరు అంతకుముందు కేసీఆర్ స్పీచెస్ చూడండి. భారతదేశంలో జీడిపి ఇంత, చైనాలో జీడిపి ఎంత, మన అగ్రికల్చర్ ఇంత, అక్కడ ఇంత, అసలు దేశానికి కాంగ్రెస్ బీజేపీలు భ్రష్టు పట్టించాయి, దేశంలో ఇన్ని నీటి వనరులు ఉన్నాయి, ఇంత అభివృద్ధికి అవకాశం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవారు కేసీఆర్. నేను దాంట్లో ఎక్కడా దేశ రాజకీయాలు, దేశంలో ఉన్న పరిస్థితులు ఏది ఒక్క మాట కూడా మాట్లాడలే. అంటే మరి దేనికి సంకేతం అంటే భారత రాష్ట్ర సమితి ప్రయోగం ఇక ముగిసింది. పేరు మార్చుకోవటానికి సాంకేతిక పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితిగానే ఉండిపోతుంది అనేది ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. 8వది ఆపరేషన్ కగార్. దీనికి మద్దతు ప్రకటించాడు. మీరు ఇదొక ట్రెండ్ రాజకీయాల్లో. అధికారంలో ఉంటే నక్సలైట్లను ఏరివేస్తాం, ప్రతిపక్షాలు ఉంటే నక్సలైట్లను మెచ్చుకుంటాం, అండగా ఉంటాం, మాట్లాడతామని. సో ఎందుకంటే తెలంగాణలో గ్రామసీమల్లో ఇప్పటికీ మావోయిస్టులకు, నక్సలైట్లకు అనుకూలత ఎంతో కొంత ఉంది అని నమ్ముతున్నాడా కేసీఆర్? అందుకే దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడా అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే చర్చలు జరపాలని పిలిపించాడు, ఆపరేషన్ కగార్ ఆపాలని కూడా పిలిపించాడు. సో మరి ఇదొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వ్. ఒకవైపు భారతీయ జనతా పార్టీ మార్చి 2026 నాటికి అసలు నక్సలిజమే లేకుండా చేస్తాను అని మాట్లాడుతుంటే కేసీఆర్ ఆపరేషన్ కగార్ ఆపండి, చర్చలు జరపండి అని ఆర్గ్యుమెంట్ ముందు పెడుతున్నారంటే వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ స్ట్రాటజీ ఇది అని. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చర్చల కోసం ప్రయత్నించారా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు. ఎప్పుడైనా రాజశేఖర టైంలో చర్చలు జరిగాయి తప్ప తెలంగాణ వచ్చాక ఎక్కడ చర్చలు జరగలేదు. ఇక 9వది కాంగ్రెస్ పార్టీ ప్రామిసెస్, అవి ఇంప్లిమెంటేషన్. అంటే రాబోయే కాలంలో కేసీఆర్ బీఆర్ఎస్ స్ట్రాటజీ అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైన వెంటబడదలుచుకున్నారు. ఎందుకంటే ఆయన స్పీచ్లో అత్యధిక భాగం కాంగ్రెస్ హామీల గురించే ఉంది. మీరు గమనిస్తే సో కాంగ్రెస్ హామీల గురించి ఎక్కువగా మాట్లాడాడు. 10వది ఈ ప్రభుత్వం పైన ఎలా ఉంటారు మీకు ఈ మధ్య ప్రస్తావించాడు కూడా. మీకు దుబాక ఎమ్మెల్యే మాటలు సంచలనం కలిగించాయి. ఎమ్మెల్యేలను కొనండి, మేము డబ్బులు ఇస్తామంటూ రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తున్నారని కొత్త ప్రభాకర్ స్టేట్మెంట్, దాన్ని ప్రస్తావించి కూడా మాట్లాడాడు. ఈ ప్రభుత్వాన్ని మేము పడగొట్టము అని. మీకు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన డే 1 ఏమన్నారు? ఇది ఎక్కువ కాలం ఉండదు, ఈ ప్రభుత్వం పడిపోతుంది అని. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని మేము పడగొట్టము, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే తీర్పు చెప్తారు, ఇంకా ఏముంది 1.5 year అయిపోయింది, 6 నెలలు చివరిన ఎన్నికలు, ఇంకా 2.5 years ఉంది కదా అంటూ 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అని సంకేతాలు ఇచ్చాడు. అది దేనికి సంకేతం? అది అంటే తనకు ఎలాగో బలం లేదని కేసీఆర్ ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడా? తన పార్టీ ఎమ్మెల్యేలే పోతున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కోవడం అనేది సాధ్యం కాదని అనుకున్నాడా? బట్ ఏదైనా ఈ ప్రభుత్వ పతనం మేము చెయ్యము, ఈ ప్రభుత్వం తన బలం ప్రజల తీర్పునే దారపోతుంది అనే సంకేతాన్ని ఇచ్చాడు. అంటే అదొక క్లియర్ ఇండికేటర్. ఈ మధ్య కొత్త ప్రభాకర్ స్టేట్మెంట్ తర్వాత తెలంగాణలో ఏం జరగబోతుంది, కాంగ్రెస్లో ఒక సెక్షన్ను లాగుతారా ఏమైనా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో నిన్న కూడా సీఎం కేసీఆర్ సీఎం అని నినాదాలు మనం చూసాం. సో అందువల్ల అంటే బీఆర్ఎస్ వ్యూహం ప్రతిపక్షంగానే ఉండదలుచుకుంది. ప్రతిపక్షంగానే, ఎందుకంటే ఆ మాట కూడా అన్నాడు, మాకు వాళ్ళకు తేడా తెలవాలి, అందుకని వాళ్ళు ఉండనియండి అధికారంలో అన్నాడు. అందువల్ల రాబోయే కాలంలో కేసీఆర్ అనుసరించబోయే రాజకీయ వ్యూహాలకు ఇది క్లియర్గా కనబడుతుంది. అంటే ప్రతిపక్షంలో ఉంటారు, ప్రతిపక్షంలో పోరాడతారు. అది కూడా మీకు నేనే బయలుదేరుతాను కూడా అన్నాడు. ఇక ముందు ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పోరాటానికి, బీఆర్ఎస్ ప్రజా శ్రేణుల పోరాటానికి కేసీఆరే ప్రత్యక్ష నాయకత్వం వహిస్తాడు. ఇక అసెంబ్లీకి వస్తాడా ప్రధాన ప్రతిపక్ష నేతగా అంటే అది అనుమానాస్పదమే. చేంజ్ చేయాలి,
మా పిల్లలకి ఆన్సర్ ఇస్తలే, నాకేం ఆన్సర్ ఇస్తాడు అన్నాడు. సో రేవంత్ గురించి ఒక్క ప్రస్తావన కూడా తీయలేదు. అంటే వెరీ క్లియర్లీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఫేస్ రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి రాడు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావులే బీఆర్ఎస్ పక్ష పోరాటానికి నాయకత్వం వహిస్తాడు. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం కేసీఆరే ఉంటాడు. సో నేరుగా ప్రజాక్షేత్రంలో కేసీఆర్ పోరాడతాడు, అసెంబ్లీలో ఆయన తరఫున కేటీఆర్, హరీష్ పోరాడతాడనే సంకేతాన్ని కూడా ఇచ్చాడు.